ఎంతగా దృశ్య విషయాల మీద ఆసక్తిని పెంచుకుంటామో అంతవరకు మనకి ఆశ వదలదు. అంటే అవి పొందాలి అనే ఆశ మనకి వదలదు. ఆశ వల్లే వాటితో బంధం ఏర్పరచుకుంటున్నాం. ఆ బంధాల వల్లే వాసనలుగా మిగిల్చుకుంటున్నాం మనలో. అన్ని కోరికలు తీరుతాయని ఎక్కడుంది? తీరకుండా దేహం వదిలితే మరు జన్మకి అవి వాసనలు అవుతున్నాయి. చూడండి, గురు వాక్యం మీద నమ్మకం లేక, విచారణ లేక, మరి అంతవరకు నేర్చుకోలేక, నేర్చుకోగలిగిన బుద్ధి లేక మనకి ఎంత ప్రమాదం తెచ్చుకుంటున్నామో ఆలోచించండి. ఆసక్తి ఆశగా పెరుగుతుంది. మరి ఎప్పుడైతే ఆసక్తి పెరగడం, ఆశగా మారడం, ఆశ అయిపోయాక ఏమైంది? అవి పొందాలి, పొందాలి అనే కోరిక పెరగడం, మరి వాటితో బంధం ఏర్పరచుకోవడం, బంధం వల్లే వాసనలుగా మారడం, మళ్ళా మరుజన్మకి ఇంకా ప్రపంచకమే సత్యమనే ఆలోచనతో ఉంటాం. మరి ఇన్ని ఉన్నప్పుడు మనకి ఆత్మానుభూతి ఎట్లా కలుగుతుంది? అందుకే విషయాలని విషయంగా చుదించు అన్నాడు అష్టావక్రుడు. విషయాసక్తిని తగ్గించుకో అంటాడు బుద్ధుడు. ఎంతవరకు? మరి ఇవన్నీ నేర్చుకోకుండా, తెలుసుకోకుండా, ఆత్మ మీద ఆసక్తిని పెంచుకోకుండా ఉంటున్నాము అంటే, అలా ఉంటున్నాము అంటే ఇంకా మనకి సత్యం సత్యం బోధపడలేదు. ప్రపంచం మిథ్య, మరి ఇదంతా జగత్తంతా మిథ్య అనే అవగాహన రానంతసేపు మనం ఆసక్తిని పెంచుకుంటూనే ఉంటాం. క్లాసుల్లో విన్నప్పుడు బాగుంటుంది, మరి సాధన కాసేపు చేసినప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది. మరి మళ్ళా ఈ సాధన కాసేపు పక్కన పెట్టి మరి కుటుంబంలోకి వచ్చిన, ప్రపంచంలోకి వచ్చిన అది చూస్తున్నవన్నీ సత్యం అనిపిస్తుంది, కానీ మిథ్య అనిపించట్లేదు. అందుకే వశిష్ఠుల వారు మనం ఇలా బతుకుతామనే, చూసినవన్నీ సత్యం కాదు, కానీ నువ్వు అక్కడ వాటి మీద ఆసక్తిని పెంచుకోకుండా బాహ్య ప్రపంచంలో ద్వైతంతో బతుకు.